బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. ఏయూలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సీఎం జరుపుకోనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటనున్నారు. పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని నింపేలా ఈవీ సైకిల్ పై ర్యాలీ చేయనున్నారు. సీ ఫుడ్స్ ఎగుమతులపై జరిగే జాతీయ వర్క్షాప్ లో సీఎం పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్ కు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియాన్ తదితరులు హాజరవుతారు. మధ్యాహ్నం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు విశాఖలో పర్యటిస్తున్నారు. ఏయూలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం సీఎం జరుపుకోనున్నారు. ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో మొక్కలు నాటనున్నారు. పర్యావరణ దినోత్సవ స్ఫూర్తిని నింపేలా ఈవీ సైకిల్ పై ర్యాలీ చేయనున్నారు. సీ ఫుడ్ ఎగుమతులపై జరిగే జాతీయ వర్క్షాప్ లో సీఎం పాల్గొననున్నారు. ఈ వర్క్షాప్ కు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, చిరాగ్ పాశ్వాన్, రాజీవ్ రంజన్ సింగ్, జార్జ్ కురియాన్ తదితరులు హాజరవుతారు. మధ్యాహ్నం ఏబీవీఆర్ సమావేశంలో సీఎం పాల్గొంటారు. అనంతరం సాయంత్రం తిరిగి అమరావతి రానున్నారు. దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ రోజు విశాఖలో పర్యటించబోతూ ఉన్నారు. అక్కడ పలు కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. ఈ రోజు ఉదయం 8:30 ముఖ్యమంత్రి విశాఖకు బయలుదేరారు. 10 గంటలకి అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లో అక్కడ కార్యక్రమాల్లో కూడా ఆయన పాల్గొనబోతూ ఉన్నారు. విశాఖలోని ఏయూ ఇంజనీరింగ్ కాలేజ్ గ్రౌండ్స్ లో అక్కడ ఏదైతే ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నెట్ జీరో కార్యక్రమంలో కూడా ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణం వద్ద మొక్కలు నాటుతారు. అనంతరం సైకిల్ పై ప్రయాణించి బీచ్ రోడ్ లోని నోవోటెల్ హోటల్లో జరుగుతున్నటువంటి నేషనల్ సీ ఫుడ్స్ ఎక్స్పోర్ట్స్ వర్క్ షాప్ లో కూడా చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఈ కార్యక్రమానికి పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ కార్యక్రమం పలు కీలక అంశాల మీద చర్చ జరపబోతూ ఉన్నారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్, మత్స్య రంగంలో స్టార్టప్లు, అదేవిధంగా సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్, అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి అసోసియేషన్స్, అదేవిధంగా మెరైన్ ఆక్వాకల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు సంబంధించినటువంటి వివిధ భాగస్వాములతో కూడా ఈ వర్క్ షాప్ లో ప్రధానంగా చర్చించబోతూ ఉన్నారు. ఈ సమావేశంలో సముద్ర ఆహార ఎగుమతులు, ప్రస్తుత పరిస్థితులు, వివిధ ప్రత్యామ్నాయ మార్కెట్లు, మెరైన్ ఫిషనరీస్ అవకాశాలు, మత్స్యరంగం అభివృద్ధి తదితర అంశాలతో పాటు యూరోపియన్ యూనియన్ సహా ఇతర అంతర్జాతీయ మార్కెట్లకు ఆక్వా ఉత్పత్తులను ఏ విధంగా ఎగుమతి చేయాలంటే అంశాలపై ప్రధానంగా చర్చించబోతున్నారు. ఆక్వాకల్చర్ కి సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతూ ఉన్నారు. మొత్తంగా దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో చర్చించిన తర్వాత అదే ఇతర కార్యక్రమాల్లో కూడా ఇటు చంద్రబాబు నాయుడు పాల్గొనబోతూ ఉన్నారు. ఏదైతే దీనికి సంబంధించి విశాఖలో జరిగినటువంటి ఈ కార్యక్రమం అనంతరం సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ సంబంధించినటువంటి వర్క్ షాప్ లో పాల్గొన్న తర్వాత ఈ వర్క్ షాప్ కు సంబంధించి కూడా ప్రధానంగా చర్చించి మొత్తంగా ఆంధ్రప్రదేశ్ లో ఆక్వాకల్చర్ కి సంబంధించి పెద్ద ఎత్తున అవకాశాలు ఏర్పాటు చేసే విధంగా, అవకాశాల ద్వారా ఇక్కడ ఉత్పత్తుల్ని పెంచిన తర్వాత అందరినీ ఏదైతే ఆక్వాకల్చర్ మీద ఆధారపడినటువంటి అందరినీ కూడా పూర్తి స్థాయి ఆర్థికంగా బలోపేతం చేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. దానికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో కూడా వర్కౌట్ చేస్తూ ఉంది. దీని ద్వారా ఆంధ్రప్రదేశ్ లో ఆక్వాకల్చర్ కి సంబంధించి మెరుగైన అవకాశాలు ఏర్పడబోతున్నాయని చెప్పుకోవచ్చు. మొత్తంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాయంత్రం అమరావతి చేరుకోబోతూ ఉన్నారు. నరేంద్ర.